Where are you going? Movie. Which movie? Peddi. 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 Sir, phone coming. Nana, phone coming. Daddy matram. Peddi, going to Peddi. Peddi meaning ఏదో తెలుసుకుందాం ఈరోజు. నీకేంటో పెద్ది అంటే పెద్ది అంటే తెలుసా? తెలుసుకునే పోతాండి. We'll let you know. అదే పింక్ది. పోయినాం కదా ఒకసారి. ఎప్పుడు పోయినాం రా? ఎప్పుడు గుర్తుంది? డాడీ ఎప్పుడో పోయినాం డాడీ. యాడ పోలేదురా. నేను విజిట్ చేసిన ఊరికే. నాకు అట్లే గుర్తుంది ఎప్పుడో పోయినాము అని. ఈ మమ్మీకి తెల్లు. నేను పోయినాం డాడీ. ఎంట్రీ ఇదే అదే హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో చూసారుగా పెద్ది మూవీకి వచ్చామన్నమాట. లాస్ట్ వీకెండే మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ వచ్చాము. సెకండ్ షోకి వచ్చాము. నైట్ 10 o'clock షో అనుకుంటాను. యూజువల్లీ మేము వస్తే నైట్ షోకే వస్తాము. ఈవినింగ్ టైమ్స్ అలా మాకు అంత ఇంట్రెస్ట్ రాదు వెళ్ళడానికి. సో ఎప్పుడు ప్లాన్ చేసినా సెకండ్ షోకే వెళ్దాం అనుకుంటాము. అండ్ దట్టు మేము మూవీస్కి అలా వెళ్ళడం చాలా రేర్ అనమాట. అసలు రెగ్యులర్గా అయితే వెళ్ళము. నాకే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది రాదు. అంటే 3 hours అక్కడ అలా కూర్చొని మూవీ కోసం టైం స్పెండ్ ఏదో ఫ్యామిలీ మా కోసం మేము చేస్తే బాగుంటుందన్న ఫీల్ అనమాట నాకు. బట్ ఈసారి చాలా డేస్ అయిపోయింది, చాలా ఇయర్స్ కూడా అయింది యాక్చువల్లీ. ఎందుకంటే మూవీస్ ఏం లేవు అండ్ మేము కూడా ప్లాన్ చేసుకోలేదు. సో ఇలా పెద్ది కుదిరిందనమాట రావడానికి. చాలా లేట్గా రిలీజ్ అయింది కదా ఈ మూవీ. చాలా రోజుల నుంచి షూటింగ్ అయింది ఇది. సో పవన్కి చాలా ఇంట్రెస్ట్ ఉండింది రావాలని, అందుకని మేము ప్లాన్ చేసుకొని వచ్చాం. అండ్ ఇక్కడ రాగానే షాపింగ్ ఉన్నింది. జస్ట్ టు విజిట్ అలా వెళ్ళాను అంతే. నేను ఏది పర్చేస్ చేయలేదు, ఏం ప్లాన్ లేదు. జస్ట్ వెళ్ళాను టు సీ ద కాస్మెటిక్స్ అండ్ జ్యువెలరీ. వెళ్ళి చూసి వచ్చాను అంతే. 10 o'clock షో ఉన్నింది, బట్ మేము 9:30కి వచ్చాం. లేట్గా వచ్చాం యాక్చువల్లీ. ఇంకా కొంచెం త్వరగా వచ్చింటే మేము మాల్లో విండో షాపింగ్ లాగా, అంటే జస్ట్ తిరుగుతూ ఉండేవాళ్ళం. బట్ మేము కరెక్ట్గా 9:30 అలా రావడంతో ఎక్కడ చూడటానికి కానీ తిరగడానికి కానీ కుదరలేదు. ఎందుకంటే రాగానే మనం కింది నుంచి పైన థియేటర్ వరకు వెళ్ళాలి అంటే టైం పడుతుంది. అండ్ ప్రాసెస్ ఉంటుంది కదా, పైన చెక్కిన అన్ని అవ్వడం ఉంటుంది థియేటర్ దగ్గర. సో రాగానే ఇలా వెళ్తున్నాం. నేను రాలేనే. ఇంకోటి మేము సెకండ్ షో రావడానికి రీజన్ నైట్ టైమ్స్ నైట్ అవుట్ అవుతుంది కదా, అంటే రిటర్న్ వెళ్ళేటప్పటికి టైం లేటే అవుతుంది కదా ఆఫ్టర్ మూవీ. సో ఆ నైట్ అవుట్ ఉంటుంది మాకు ఒక వీకెండ్ అని. ఒక ఈవినింగ్ రావచ్చు, మార్నింగ్ మేకప్. బట్ ఇంట్లో ఉండే పని అన్నీ చేసుకునేసరికి మనకి అంత కుదరదు. అందుకు నైట్ టైమ్సే ప్లాన్ చేస్తాము మామూలుగా. అండ్ చెప్పాను కదా, దట్టు మేము మూవీస్కి రావడమే చాలా రేర్ అనమాట. సో అలా కుదిరినప్పుడు ఇలా నైట్ షో రావడానికి ఇష్టపడతాము. ఇప్పుడు ఎంత బాగుంది ఎంతనో వేస్తారు.
గుర్తుందా ఈడ చేస్తా అంటారు కదా లడ్డు బిస్కెట్స్. ఆడే మేము మూవీకి రిలీజ్ అయిన వెంటనే కూడా రాలేదు. రష్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో, నెక్స్ట్ వీక్ వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ రావడంతో రష్ అయితే ఎక్కువ లేదు. సో, మేము బాగా వెళ్ళి వచ్చామన్నమాట. రష్ అనేది లేదు. ఇదే నా ఫుడ్ కోర్ట్. నీళ్ళు ఆడుంటాయి చూడు. ఐటమ్ బాగుంది. ఒక గ్లాస్ తీసేసుకో. మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి జ్యువెలరీ ఉండడం కామన్ కదా. అది చూస్తే చూడాలని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతి ఒక్క లేడీస్. సో నేను ఎక్కడ చూసినా ఊరికి తీసుకువెళ్తాను, విజిట్ చేస్తూ వస్తాను. చూడటానికైతే చాలా బాగుంటాయి. దాని తర్వాత నువ్వు టైం అయింది. ఎట్లా ఇది మనకే కదా. ఆఫ్టర్ ఫుడ్ నేను తీసుకోవాల్సిన పిల్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకంటే లోపల వెళ్ళాక నాకు కుదరదు అనుకొని ఇక్కడే తీసుకొని వెళ్తున్నాను. అండ్ టైం కూడా అయింది కాబట్టి. ఒక సిప్ తాగుతా. కొన్ని అట్లా పెట్టుకోరా లోపలికి. మేము వచ్చిన ఈ మాల్‌లో థియేటర్‌కి అయితే ఫస్ట్ టైం వస్తున్నాం. ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. ఇది నియర్ టు హోమ్. మా ఇంటికి దగ్గరలోనే ఉండేది ఇది. సో, ఎప్పుడు రాలేదు కదా అని ఒక ట్రయల్ వేశాము. దగ్గరలో ఉండేది ఇంకొకటి కూడా ఉంది మాల్. ఎప్పుడూ అక్కడికే వెళ్తూ ఉండేవాళ్ళము. ఈసారి ఇక్కడికి వెళ్దామని చెప్పాడు. అందుకు ఇంకా ఇక్కడికే వచ్చాము. అండ్ చాలా పెద్ద థియేటర్ అనమాట ఇది. ఇంటి దగ్గర ఉండేదానికంటే కూడా చాలా పెద్దది. మాకు I see passion. Passion to face the heat. To become who you will be. Passion to stitch together a path of your own. And you, యోని చూడలేను. సాయిష్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు మూవీకి రావాలి అని. ఎందుకంటే వాడు కూడా చాలా అంటే మేము 1 ఇయర్స్ అయిన తర్వాత వస్తున్నాం మూవీకి. సో ఆల్రెడీ హాఫ్ మూవీ అయిపోయింది. సాంగ్ వచ్చే టైంలో నేను కొంచెం మాత్రమే షూట్ చేశాను. బట్ సాంగ్ పెడితే మనకి కాపీరైట్ వస్తుంది కాబట్టి సాంగ్ తీయలేదు. అది అందరికి తెలిసిండేది. సో కొన్ని క్లిప్స్ మాత్రమే నేను తీసుకోగలిగాను. అండ్ అవన్నీ కూడా మనము వీడియోస్లో అయితే షేర్ చేయడానికి కుదరదు కదా, బికాజ్ ఆఫ్ కాపీరైట్స్ అండ్ ఇష్యూస్. సో నేను అవన్నీ పెట్టలేదు. మూవీలో బ్యాక్గ్రౌండ్స్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ రామ్ చరణ్ క్యాప్చర్స్ కానీ అన్నీ చాలా నచ్చాయి మాకు. మెయిన్ థింగ్ వచ్చి కొంచెం విలేజ్ స్టోరీ ఎక్కువ ఉంది. విలేజ్ స్టోరీనే యాక్చువల్లీ, కొంచెం కాదు, కంప్లీట్గా విలేజ్ స్టోరీనే ఉంది. బట్ టాపిక్ అంతా అండ్ ఈసారి ఉండే స్క్రిప్ట్ అన్నీ కూడా కొంచెం కొత్తగా అనిపించాయి. అండ్ మెయిన్ రోల్ అంతా హీరోదే ఉంది, హీరోయిన్ది ఎక్కువ లేదు. అండ్ హీరోయిన్ ఎక్కువ ఉన్నా అనవసరం అనిపించింది మాకైతే పర్సనలీ. ఫర్ దిస్ స్టోరీ హీరోయిన్కి అంత రోల్ లేదు, లేకుండేదే మేలు. అంటే చూడలేకపోయామన్నమాట ఈసారి హీరోయిన్ రోల్ని. హీరోదే చాలా నచ్చింది నాకైతే. హీరో సైడ్ నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా ఉన్నింది.
మెయిన్ హీరోయిన్ వచ్చేసి మన తెలుగు వాళ్ళు ఉండింటే ఇంకా చాలా బాగుండేమో అనిపించింది నాకైతే పర్సనలీ. దానివల్ల మన సైడ్ వాళ్ళు కాదన్న దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేదు. చూపియలేకపోయాను. అదర్ హీరోయిన్ అయినా సరే రోల్ అనేది కొంచెం బాగుండింటే బాగుండు. బట్ సూట్ అవ్వలేదు. హీరోయిన్‌కి సూట్ అవ్వలేదు. సో, మెయిన్ వచ్చేసి హీరో కోసమే వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్సే చాలామంది వచ్చి ఉంటారు. మళ్ళీ పుడతావా ఏంటి? చెప్పు. సో, మూవీ అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికైతే టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ టైం అయితే అవుతుంది. సో, నైట్ కాబట్టి మిడ్‌నైట్ అవుతుంది కాబట్టి మనకేమి ట్రాఫిక్ కూడా దొరకదు. బట్ మేమే కొంచెం నిదానంగా వెళ్తామన్నమాట సేఫ్ సైడ్‌లో. అండ్ ఇంకోటి మాకి నైట్ అవుట్ అవుతుంది అని ఒకటి. నైట్ టైమ్స్ జర్నీ చేయడం మాకు చాలా ఇష్టం చెప్పాలంటే. నైట్ అవుట్ అవుతుంది అని. బట్ నెక్స్ట్ డే పవన్‌కి ఆఫీస్ ఉన్నింది కాబట్టి తను త్వరగా వెళ్ళాలి అన్న ఒక దాంతో మేము అయిపోగానే వెళ్ళిపోయాము. సో, ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీకెండ్ మూవీ టైం అయితే బాగుండింది. మాకు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నింది ఇలా రావడము. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి. సో, ఇంకా నెక్స్ట్ ఏవి మేము థియేటర్‌కి వచ్చి చూసేలా అయితే మూవీస్ అయితే లేవు. సో, ఈసారి ఎంజాయ్ చేయాలని బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ అదే థియేటర్‌కి వచ్చాము, మూవీ చూసాం, ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోతున్నాము. దట్ ఈస్ ఫర్ ద డే. కొన్ని మూమెంట్స్ కానీ, కొన్ని టైం కానీ మనకి ఎప్పుడూ ఉండదు. సో, టైం ఉన్నప్పుడు అలా మనం కొన్ని మెమోరీస్‌ని గ్యాదర్ చేయొచ్చు. సో, హ్యావ్ ఎ నైస్ డే టు ఎవ్రీవన్. Keep watching our videos. Subscribe to Pawan Navi 68 channel. Until my next video, keep watching. See you all. Take care. Bye bye.